కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు అనుగ్రహించిన రచనల్ని మనం చదువుకుంటున్నాం. పరమాత్మ, దేవుళ్ళు, మనము అనే కోశంలో పురుషోత్తం గారు అండ్ బ్యాచ్ అందరూ కూడా తత్వ చర్చలు నడుపుతున్నారు శకుంతలమ్మ గారు, రఘురామయ్య గారి ఇంట్లో. వీళ్ళందరూ ప్రస్తుతం బౌద్ధం గురించి చర్చించుకుంటున్నారు. బౌద్ధంలో 4 సూత్రాలు చెప్పాడని బుద్ధుడు, అలాగే ఆ బుద్ధుడి యొక్క అనుయాయులను కూడా 4 రకాలుగా వారి వారి అభిప్రాయాలు బట్టి 4 రకాలుగా ఉంటారు అని చెప్పి తెలియచేశారు మనకి. ఆ 4 సూత్రాలు ఏంటో కూడా పురుషోత్తం గారు వాళ్ళకి తెలియచేశారు. మొట్టమొదటిది సర్వం క్షణికం క్షణికం అని చెప్పి, ఏది స్థిరంగా ఉండదు అని చెప్పారు. రెండవది సర్వం దుఃఖం దుఃఖం, అంతా సమస్తము కూడా దుఃఖాన్నే కలిగించేది అనే విషయం చెప్పారు. మూడవది సర్వం స్వలక్షణం స్వలక్షణం, అంటే వస్తువు కనిపించే లక్షణం. స్వలక్షణం అంటే వస్తువు యొక్క కనిపించే లక్షణం, అంటే క్షణికమైన వస్తువు క్షణమే తోస్తుంది అని చెప్పి ఆ లక్షణాన్ని చెప్పారు. నాలుగవది సర్వం శూన్యం శూన్యం అని తెలియచేశారు. అంతా శూన్యమని తెలుసుకోవడమే మోక్షము, అలాంటి వాడే బుద్ధుడవుతాడు అని చెప్పి తెలియచేశారు. ఇక ఆ బుద్ధుడు చెప్పిన విషయాలని 4 రకాలుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళనే వైభాషికులు, సౌత్రాంతికులు, యోగాచారులు, 4వ ఆయన మాధ్యమికులు. ఈ 4 విధాలుగా 4 శాఖలుగా ఏర్పడ్డారు. ఇంద్రియ లోలత్వానికి, కఠోర నియమాలకి మధ్య మార్గం సూచించాడు కనుక మాధ్యమికుడు అని చెప్పి 4వ శాఖగా పిలువబడుతూ ఉంటారని, మన ఆంధ్రదేశంలో నాగార్జున కొండ ఇదే మాధ్యమికులకి ప్రధాన స్థలంగా ఉండేది అని చెప్పి, ఆ నాగార్జునుడే ఈ శూన్యవాదానికి ప్రధానుడు అని తెలియచేశారు పురుషోత్తం గారు. ఈ వాదం ప్రభావం సంపూర్ణంగా ఆచార్యుల శంకరుల వారి మీద ఉన్నది. ఆయన మాయావాదానికి అలాగే ఈ శూన్యవాదానికి చాలా పోలికలున్నాయి అని ఇప్పటి వరకు తెలుసుకున్నాం మనం. ఇప్పుడు తర్వాత ఏం చర్చ నడుస్తోందో మనం కూడా వారి మధ్యకు వెళ్ళి కూర్చుందాం. శకుంతలమ్మ గారు అంటున్నారు, ఈ శూన్యవాదం క్లుప్తంగా మరొక మారు చెప్పండి, తలకెక్కడం చాలా కష్టంగా ఉంది అన్నారు శకుంతలమ్మ గారు. ఇందాక చెప్పిన ఉండడం ఉండకపోవడంతో మరోసారి చెప్తాను వినండి. సత్ అంటే ఉండడం లేదా ఉనికి, అసత్ అంటే దానికి వ్యతిరేకం. సాధారణ నియమం ఏంటంటే ఏదైనా వస్తువు సత్ అవ్వాలి, లేదా అసత్ అవ్వాలి, లేదా సదసత్ అవ్వాలి, లేదా సదసత్తుల కంటే విలక్షణమైనది అవ్వాలి. ఈ 4 ఏదీ కాకపోతే శూన్యము అని అంటారు. అర్థమైందా? అయింది. చెప్పండి, ఆ పదాలకు కూడా అర్థాలు చెప్పండి. సత్ అంటే ఉండడమే స్వభావంగా కలిగినది. అసత్ అంటే నశించి ఉత్పన్నము కాబోయేది. సదసత్ అంటే 2 అయ్యేది. సదసత్తుల కంటే విలక్షణమైనది అంటే 2 కానిది అని అర్థం. సరే, ప్రపంచంలోని వస్తువుల స్వభావం సత్ అన్నామంటే ఉండడమే స్వభావం కనుక కుండలు, వస్త్రాలు వగైరా ఉత్పత్తి చేయడం అనేది జరగకూడదు. కానీ ఉత్పత్తి చేస్తున్నాం కనుక ప్రపంచ వస్తువులకి ఉండడం స్వభావం కాదన్నమాట. పోనీ అసత్ స్వభావం అంటారా? పుట్టిన దానికి అసత్ స్వభావం అయితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. సదసత్ స్వభావం అందామా అంటే పరస్పర విరుద్ధాలు కనుక సాధ్యము కాదు. సదసద్విలక్షణం అందామా అంటే అది కుందేటి కొమ్ము లాంటిదే కనుక ప్రయోజనం లేదు. అందుచేత ఇక మిగిలినది శూన్యమే అని సిద్ధాంతం. ఇది అర్థం చేసుకోవడం చాలా క్లిష్టమైనది. తర్కంతో కాస్త పరిచయం ఉండాలి. సరే, కానీ ఈ 4 శాఖలున్నాయి బౌద్ధంలో. వీరందరూ మహాయాన శాఖ వారేనా? అందరూ ఇంచుమించు మహాయానులే. వైభాషికులు మాత్రం కాస్త అనుమానం. ఇక శాఖలు అంటారా? అబ్బో చాలా ఉన్నాయి. శాఖలు, ఉపశాఖలు, దేవతలు, ఆచార్యులు,
విధానాలు, బౌద్ధ ఆరామాలు, సంఘాలు లాంటి వాటి సంఖ్యలో వైదిక మతానికి ఈ బౌద్ధం ఏమాత్రం తీసిపోదు. బుద్ధుని మార్గంలో దుఃఖ నివారణ పొంది తాము బుద్ధులు అవ్వాలి అంటే సన్యాసాశ్రమం తీసుకోవాలి. తల బోడి చేసుకుని సంఘంలో చేరి ఉంటూ భిక్షాచరణ ద్వారా జీవనం గడుపుతూ దానం, శీలం, ఓరిమి, వీర్యం, ధ్యానం, ప్రజ్ఞ అనే 6 శక్తులను కష్టపడి సాధించాలి. శక్తులనే పారమితలు అని అంటారు. ఇవి రాగానే మిగిలిన నేర్పు, దృఢ నిశ్చయం, బలం, జ్ఞానాలు అనేవి తమంత తామే వస్తాయి. బౌద్ధ సంఘారామాల్లో స్త్రీలకు ప్రవేశం ఉండేది కాదు మొదట్లో. వారు ఉపాసనులుగా గృహంలోనే అష్టాంగ యోగం చేయాలి అని నియమం. కానీ బుద్ధుడి సోదరుడు ఆనందుడు తీవ్రంగా బాధించి వారికి కూడా స్థానం కల్పించాడు సంఘంలో. అప్పుడే అన్నాడట బుద్ధుడు, ఇక పతనం తప్పదు ఈ సిద్ధాంతానికి అని. ఇప్పుడు ఏమాత్రం ఉన్నారు బౌద్ధ మతానికి చెందినవారు మన దేశంలో? జనాభా సంఖ్యతో పోలిస్తే ఇంచుమించు నిల్లనే చెప్పాలి. బౌద్ధం ఒకప్పుడు వైదిక మతాన్ని తోసిరాజని ఎంతగా దేశాన్ని ఏలిందో అంతకు అంతా ఈ దేశంలో చాలా వరకు నశించిపోయింది. కానీ ఇతర దేశాల్లో చైనా, బర్మా, జపాన్, శ్రీలంక ప్రాంతాల్లో బాగా ప్రసిద్ధిగా ఉంది. ఇప్పుడు మన దేశంలో సంఖ్య సుమారు 0.70% ఉంటుంది మొత్తం జనాభాలో. అంటే ప్రతి 1000 మందికి 7 బౌద్ధులు మించి ఉండి ఉండరు. ఎందుకు ఇంత నశించిపోయింది? అనేక కారణాలున్నా ప్రధానంగా చెప్పుకోవలసింది సామాన్య జనంలో అంతర్లీనంగా ఉండిపోయిన వైదిక మత అభిమానం, విగ్రహారాధన వగైరాలు. కొత్త మోజులో ఏం చేయక్కర్లేదు అనగానే సంబరపడిపోతారు. కానీ తర్వాత వారికి తృప్తి కలగలేదు. దానికి పైన బౌద్ధంలో ఇందాక చెప్పుకున్న దశ పారమితలు అంటే శక్తులు సాధించడానికి వారిలో కొందరు మంత్రాలని, తంత్రాలని ఆశ్రయించడం ప్రారంభించారు. అదేంటి మంత్రాలని, తంత్రాలని బుద్ధుడు ఆదరించలేదనుకుంటానే? లేదు, ఆదరించలేదు. వేటిని ఆయన తిరస్కరించాడో వాటిని ఆయన తర్వాతి వారిలో కొందరు చాలా ఆదరించారు. అలా ఆదరించిన వారి శాఖనే మంత్రయానం లేక తంత్రయానం లేక వజ్రయానం అని అంటారు. అంటే ఇదెలా బయలుదేరింది? బౌద్ధ సంఘంలో చేరి 10 శక్తులను సంపాదించాలి కదా. ఆ 10 పారమితలలో ప్రజ్ఞ అనేది ఒకటి, నేర్పు లేదా ఉపాయం అనేది ఇంకొకటి. ప్రజ్ఞ అంటే స్త్రీ, ఉపాయం అంటే పురుషుడు అని ప్రతిపాదించారు బౌద్ధుల్లో కొందరు. ఈ 2 సంయోగం చెందితే అని ఆగి పురుషోత్తం గారు, వినీత, నా పెన్నేమో మొన్నెప్పుడు లోపల ఎక్కడో అల్మారాలో పెట్టానని అమ్మమ్మ చెప్పారు, కొంచెం వెతికి తెచ్చిపెట్టమ్మా అన్నారు. వినీత లోపలికి వెళ్ళింది వెతకడానికి. ఎందుకు వినీతను పంపిస్తున్నారో అర్థమై శకుంతలమ్మ గారు ఏమీ అనలేదు. కొనసాగించారు పురుషోత్తం గారు. అలా సంయోగం చెందితే నిర్వాణం అంటే మోక్షం సిద్ధిస్తుంది. అంటే స్త్రీ పురుష సంభోగంతోనే దశపారమితలు లభిస్తాయి అని ఈ బౌద్ధ శాఖ సిద్ధాంతం. చిచి, శకుంతలమ్మ గారు ఏవగించుకున్నారు. అంతేకాదు, శరీరం వజ్ర సదృశం అయితేనే కానీ నిర్వాణం సిద్ధించదని, అలా వజ్ర సదృశం కావాలంటే 5 మకారాలు అంటే మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం అనే వాటిని సేవించడం తప్పదని నిర్ణయించి వీటికి సంకేతార్థాలు వాడుతూ అంటే ప్రజ్ఞ వచ్చిందా అంటే స్త్రీ వచ్చిందా అని, ఉపాయం ఉన్నదా అని ఇలా సంకేతాల్లో భాషను మార్చేసి వంచన ప్రారంభమైపోయింది బౌద్ధ ఆరామాల్లో. ఇలా దిగజారిపోయింది తర్వాతి కాలంలో బౌద్ధ మతం అంతా కూడా. దిగజారిపోయిందని మన అభిప్రాయం, కానీ వారు అలా అనుకోలేదు. అయినా బౌద్ధం అంతా కాదు, ఈ వజ్రయానం అనే శాఖ వారే ఈ విషయాలన్నీ ప్రతిపాదించారు. బౌద్ధ ఆరామాల మీద మోజు తగ్గిపోయింది, వ్యసనాలకి నిలవైపోయాయి. ఏవగింపు కూడా కలిగింది, అసహించుకున్నారు బౌద్ధాన్ని. ఒక శాఖ చేసిన పనులు మిగిలిన శాఖల వారి మీద ప్రభావాన్ని బాగా చూపించాయి. క్రమంగా ప్రజలకు వీరందరూ దూరమైపోయారు. బౌద్ధపు మోజు తగ్గిపోయింది, తిరిగి వైదిక మతం వృద్ధిలోకి రాసాగింది. అయితే బౌద్ధులందరూ ఇలా అయిపోయారని కాదు, ఇంకా మహాయానపు చక్కని సిద్ధాంతాలు ఆచరిస్తున్న వారు చాలామంది మన దేశంలో బౌద్ధం ఉన్నారు. కానీ మన దేశంలో బౌద్ధం నశించడానికి కారణాలు చెప్తున్నాను అంతే.
మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోయిందన్నమాట. కానీ విదేశాల్లో ఉండడం ఆశ్చర్యమే. అక్కడికి వజ్రయానం అంతగా పాకలేదేమో. ఏమో, పాకి ఉండలేదేమో అనే అనుకోవాలి. పాకినా అది వారికి నచ్చిందేమో. సరే, అది నిజమే కావచ్చు. మన పాతివ్రత్యాలు, ఏకపత్ని వ్రతాలు వారికి అనాగరికంగా పితృస్వామ్య వ్యవస్థ, మాతృస్వామ్య వ్యవస్థ నడుస్తున్నదానిగా కనిపిస్తాయి. మనకి వారు చేసేది విచ్చలవిడితనంగా అనిపిస్తుంది. ఇంతకీ ఈ బౌద్ధులందరూ మనవారేనంటారా? అడిగారు శకుంతలమ్మ గారు. అదేంటి అలా అంటున్నారు? మనవాళ్లే. వినీతకి కాకరకాయ కూర నచ్చక రఘురామయ్య గారికి అదే నచ్చితే అందులో ఒకరు మనవాళ్ళై ఇంకొకరు మనవాళ్ళు కాకపోతారా? అలా ఎప్పుడూ భావించకూడదు. మనం ఒకే కుటుంబంలో అనేక రుచులు కలిగిన మనమందరం ఒకటే. అయితే కాకరకాయ నచ్చని వారి వద్ద ఆ ప్రసక్తి వస్తే దాని గురించి వారు 4 దుర్గుణాలు అధికంగా చెప్పడం, నచ్చిన వారి వద్ద ఆ ప్రసక్తి వస్తే దాని గురించి వారు 4 సుగుణాలు ఎక్కువగా చెప్పడం సర్వసహజం. అంత మాత్రం చేత ఒకరికొకరు సంబంధికులు కాకపోరు. కాకరకాయ మంచిదా చెడ్డదా అని వాదించుకోవడంలో అంతకన్నా తప్పు లేదు. అంత మాత్రాన బద్ధ విరోధులు అవరు. ఒకే కుటుంబంలోని వారు కదా అని తమకి నచ్చకపోయినా కాకరకాయ తిని తీరాలని నిబంధన లేదు. దాన్నే సెక్యులరిజం అని అంటారు. 2 చేతులు జోడించి నమస్కారం చేశారు డాక్టర్ నూనె పురుషోత్తం గారి మాటలు విని. ఇంత పాండిత్యం, విషయ పరిజ్ఞానం ఉన్నా కొంతమందిలా సంకుచిత మనస్తత్వాన్ని ప్రదర్శించకుండా మీరు ఇంత విశాల దృక్పథంతో ఉన్నారంటే మీకు నిజంగా జోహార్లు. మీ వంటి వారి దగ్గరే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే పక్షపాతం లేకుండా అన్ని విషయాలు తెలుస్తాయి. సెక్యులరిజం అంటే ఏంటో తెలుస్తుంది అన్నారు. నేనేమంత మీరు అనుకున్నట్లు గొప్పవాణ్ణి కాదు, కానీ సెక్యులరిజాన్ని చాలామంది అపార్థం చేసుకుంటారు. మేము చర్చికి వెళ్తాము, మసీదుకి వెళ్తాము, ఆలయానికి వెళ్తాము, శివుడైనా విష్ణువైనా మాకు సమానమే, అన్ని మతాలు సమానమే, ఎందుకంటే మేము సెక్యులరిజాన్ని నమ్ముతాం కనుక అని అంటూ ఉంటారు. అయితే సెక్యులరిజం అంటే అన్ని మతాల్ని పాటించడం కానీ, ఏ మతాన్ని పాటించకపోవడం కానీ కాదు. తనది ఏ మతమైనా ఇతరుల మతాన్ని గౌరవిస్తూ ప్రవర్తించగలగాలి. మన స్నేహితులో, పొరుగువారో ఇతర మతాల వారు కదా అని మన మత విశ్వాసాలు వదులుకుని వారి మతాన్ని పాటించనవసరం లేదు. సిగరెట్ల వ్యసనం ఉన్నవాడు మనకి ఎంత ప్రాణ స్నేహితుడైనా ఆ వ్యసనాన్ని మనము చేసుకోవాల్సిన అవసరం ఎలా లేదో ఇది కూడా అంతే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనదంటూ ఒక మతాన్ని స్థిరం చేసుకోవాలి. మిగిలిన మతాల్లో మంచిని గుర్తిస్తూ జీవనం సాగించడమే న్యాయం. ఆ పద్ధతిలోనే మనం మిగిలిన మతాల గురించి విపులంగా తెలుసుకుందాం అంటూ ఉండగా వినీత వచ్చింది. పెన్ను దొరకలేదండి అంటూ. పోనీలే, మా ఇంట్లోనే వదిలిపెట్టానేమో, వెళ్ళి చూస్తాను అంటూ అందరూ లేచారు. పరమాత్మ, దేవుళ్ళు, మనం అనే కోర్సుల్లో మనం 5 అధ్యాయాలు చదువుకున్నాం. 6వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. అన్నయ్య గారు, అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే అని సంకల్పం చెప్తాం కదా, అంటే ఏమిటండి? శకుంతలమ్మ గారు అడిగారు. అందరూ ఆ రోజు తత్వశాస్త్ర చింతన చేయడానికి కూర్చున్న తర్వాత. అమ్మా, మన వైదిక సంప్రదాయం ప్రకారం ఈ బ్రహ్మాండాన్ని ఒక బ్రహ్మ పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన వయస్సు 100 సంవత్సరాలు. అది అయిపోగానే మరొక బ్రహ్మగారు వస్తారు. పురుషోత్తం గారు ప్రారంభించారు చెప్పడం. ఈ పాత బ్రహ్మ ఎక్కడికి వెళ్ళిపోతాడు తాతగారు? వినీత అడిగింది. మనం పుణ్యకర్మలు, పాపకర్మలు ఎలా చేస్తూ ఉంటామో అలాగే ఆయన తాను బ్రహ్మగా ఉన్న కాలంలో చేసే కొన్ని కర్మల్ని ఉంటాడు. కొన్ని కర్మలు చేసే ఉంటాడు. మన కర్మల్ని బట్టి మనకి ఎలా అయితే మంచి జన్మ, చెడు జన్మ వస్తాయో అలాగే ఆయనకి కూడా ఏదో ఒక జన్మ వస్తుంది. అంటే ఆయనకి మనకి పెద్ద తేడా లేదన్నమాట. అసలు బ్రహ్మ అవ్వాలంటే మనకి క్వాలిఫికేషన్ ఏమిటి ఉండాలి? డాక్టర్ నూనె గారి సందేహం. ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్ని జీవుల కంటే అధికమైన పుణ్యం చేసుకున్నవాడు బ్రహ్మ అవుతాడు. ఆంజనేయ స్వామి నెక్స్ట్ బ్రహ్మ అంటారు, నిజమేనా? అడిగారు శకుంతలమ్మ గారు. నవ్వి, నేను ఎంక్వైరీ చేయలేదమ్మా అని దాటవేశారు పురుషోత్తం గారు. ఈ బ్రహ్మ వెళ్ళిపోయి ఇంకో బ్రహ్మ రాగానే ఆ మధ్యలో ప్రళయం వస్తుందా? అలా కాదు. బ్రహ్మగారు పగలంతా మేలుకొని ఉండి సృష్టి వ్యవహారాలు చూస్తారు, రాత్రి నిద్రపోతారు. అందుచేత ఆయనకి రాత్రంతా మనకి ప్రళయమే.
తాను నిద్ర లేవగానే మళ్ళీ సృష్టి చేస్తారు ఆ బ్రహ్మగారు. బాబోయ్, ఆయనకి ఉండే ప్రతిరోజుకి మనకి ఒక ప్రళయం వస్తుందన్నమాట. ఇప్పుడు మనందరం ఉన్నామంటే ఆయనకి పగలన్నమాట. అయితే ప్రళయం ఎప్పుడు వస్తుంది తాతగారు? అంతేం కంగారు లేదమ్మా, లెక్క చెప్తా, జాగ్రత్తగా విను. ఇది కలియుగం కదా. ఈ యుగం మొత్తం సమయం 4,32,000 సంవత్సరాలు. అయ్యి బాబోయ్, ఇప్పటికి ఎన్నేళ్ళు అయిపోయినాయి? అబ్బే, అంతా సుమారు 5,100 సంవత్సరాలు గడిచాయి అంతే. ఇంకా ప్రథమ పాదంలోనే ఉన్నామన్నమాట. కలియుగానికి రెట్టింపు ద్వాపరయుగం, 3 రెట్లు త్రేతాయుగం, 4 రెట్లు కృతయుగం. ఇవి కాక యుగసంధులని కొంతకాలం యుగానికి యుగానికి మధ్యనుంటుంది. మొత్తం మీద కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిస్తే 43,20,000 సంవత్సరాలు. దీనిని ఒక చతుర్యుగం అని అంటారు. ఈ చతుర్యుగాలు 1000 అయితే, అంటే 432 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి ఒక పగలు, దానినే కల్పం అని కూడా అంటారు. ఇలాంటి మరి 432 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి ఒక రాత్రి. ఈ రెండు కలిస్తే ఒక రోజు. అంటే ఆయనకి ఒక రోజు అయ్యేసరికి మనకి 864 కోట్ల సంవత్సరాలు గడుస్తాయన్నమాట. అని నోరు తెరిచి వినసాగారు శ్రోతలందరూ. మరి ఇప్పుడు బ్రహ్మగారికి ఇలాంటి రోజులు ఎన్ని గడిచాయి తాతగారు? వినీత కుతూహలంగా అడిగింది. అదే మన సంకల్పంలో చెప్తాం. ద్వితీయ పరార్థే అంటే ఆయనకున్న 100 సంవత్సరాల ఆయుర్దాయాన్ని 2 భాగాలు చేస్తే 2వ విభాగంలో ఉన్నామన్నమాట. అంటే 50 ఏళ్ళు దాటిన మొదటి సంవత్సరం నడుస్తోంది ఇప్పుడు ఆయనకి. ఎన్నో నెల, ఎన్నో రోజు, ఏ గంట, ఏ నిమిషం, ఏ సెకండో కూడా మన పంచాంగాలు పెద్ద సైజు ఉంటాయి చూడు, అందులో ఉంటుంది. మరి శ్వేతవరాహ కల్పి అంటే శకుంతలమ్మ గారు అడిగారు. 1000 చతుర్యుగాలు అయితే బ్రహ్మకి ఒక పగలు లేదా ఒక రాత్రి అన్నాం కదా. ఆ పగలు లేదా రాత్రిని ఒక కల్పం అంటారు. ఇప్పుడు జరుగుతున్న కల్పం పేరు శ్వేతవరాహ కల్పం. వైవస్వత మన్వత్తరే అంటే బ్రహ్మగారి పగటిపూటని ఆయన ఆజ్ఞ మీద 14 మంది మనువులు సమానంగా పంచుకొని ఈ ప్రపంచం బాగోగులు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బ్రహ్మగారి జరుగుతున్న ఈ పగలులో వైవస్వత మనువు అనే ఆయన పరిపాలిస్తున్నాడు. ఈయన ఎన్నో మనువు ఇప్పటికీ? మొదటివాడు స్వయంభూ మనువు, 2 స్వారోచిషుడు, 3 ఉత్తముడు, 4 తామసుడు, 5 రైవతుడు, 6 చక్షుడు, ఇప్పుడు 7వ వాడు వైవస్వతుడు. ఈయన పరిపాలనా కాలం కనుక వైవస్వత మన్వంతరే అంటున్నాం. మనువుకు సంబంధించిన వారం కనుక మనలని మానవులు అని అంటారు. ఈ వైవస్వత మనువు ఇంకా ఎన్నాళ్ళు పరిపాలిస్తాడు మనల్ని? ఏముంది, లెక్క వేసేయండి. బ్రహ్మ పగటి కాలాన్ని 14 పెట్టి భాగించి 6 చేత గుణిస్తే అంతకాలం జరిగిపోయింది వెనకటి మనువులకి. తర్వాత ఎక్కలు వేసేస్తే తేలిపోతుందంతే. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని ఎందుకంటాము? ఇండియా అనే పేరు కొత్తదైనా హిందూ దేశం అనిగా చెప్పుకోవాలి. మీ పేరు శకుంతలమ్మ గారు. ఇతర రాష్ట్రాల్లో మీ శ్రీవారు పనిచేస్తున్నప్పుడు మీ పేరు సరిగ్గా తెలియని వారు మీ నేటివ్ ప్లేస్ని బట్టి ఆ ఆంధ్ర ఆవిడ అని పిలుస్తూ ఉంటే అది వారి గుర్తుకు సరిపోవచ్చు, కానీ మీకు ఉచితం కాదు కదా. అలాగే మనం భారతీయులం, ఇది తెలియని వారు ఇతర దేశీయులు. వారంతా సింధు నది అవతల నుంచి వచ్చారు. సింధు నది యువతల ఉన్న వాళ్ళం మనం. అందుకని మన గురించి వాళ్ళలో వాళ్ళు చెప్పుకునేటప్పుడు ఆ సింధు నది అవతల వారండి అని ప్రారంభించి పలకడంలో పార్సీ భాషలో ఆ హిందూ నది వారండి అయిపోయాం. హిందూ దేశం అయిపోయి హిందుస్థాన్ అయిపోయింది మన దేశం. గ్రీకులకు అసలు అది పలకక వారు ఇండ్ అని పిలిచి ఇండియా చేసేసారు మన దేశాన్ని. కొంతకాలం మిమ్మల్ని ఆంధ్ర ఆవిడ అని పిలవగా విని అది అలవాటైపోయి తర్వాత ఎప్పుడో ఏమండి మీ పేరేంటి అని మిమ్మల్ని అడిగితే మీరు శకుంతల అని చెప్పకుండా ఆంధ్ర ఆవిడ అన్నారనుకోండి, అది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మన సంకల్పంలో హిందువులు ఇండియన్స్ అని చెప్పుకుంటే. గొల్లును నవ్వింది వినీత. అమ్మమ్మని ఆట పట్టిస్తూ ఆంధ్ర ఆవిడ అని మీద పడింది. ఆగవే అని ముద్దుగా అదిలించి అయితే భారతదేశం పేరు ఎలా వచ్చింది అని అడిగారు ఆమె. మొత్తం ఈ భూమండలం అంతా 7 ద్వీపాలు.
అందులో మన ద్వీపం పేరు జంబూ ద్వీపం. ఆ జంబూ ద్వీపంలో ఉత్తరాన హిమాలయాలు, మిగిలిన 3 దిక్కులా సముద్రాలు ఉన్న మన ప్రాంతాన్ని భరతుడు అనే ఆయన పరిపాలించాడు. ఆయన పేరుతో భరతవర్షం, భరతఖండం అనే పేరు వచ్చింది. భరతుడంటే రాముడి తమ్ముడు భరతుడేనా? అబ్బే కాదు, ఈయన చాలా ఆధునికుడు. వృషభుడు అనే ఆయన కుమారుడు భరతుడు. మనని పరిపాలించిన మనువులలో మొదటివాడు స్వయంభూ మనువు. ఆయన మునిమనముడు వృషభుడు. ఆయనే జంబూ ద్వీపానికి అధిపతిగా ఉండేవాడు. తనకి 9 కుమారులు. అందులో భరతుడు అనేవాడు జంబూ ద్వీపంలో ఒక భాగమైన మన ప్రాంతానికి రాజయ్యాడు. ఏంటన్నారు పేరు? వృషభుడా? వృషభుడు కాదు, వృషభుడు. ఈయనే జైన మతానికి మూలం అంటారు కొందరు. జైన మతం కూడా వేదాన్ని ప్రమాణంగా అంగీకరించలేదు కదా, మరి ఈ వృషభుడు కూడా వేద విరోధేనా? శాస్త్రి గారు అడిగారు. ఆ విషయం చెప్పాలంటే కాస్త వివరణ ఇవ్వాలి. అసలు మానవులలోనే ఒక చిక్కుంది. తమకు నచ్చిన ఒక వ్యక్తిని ఏదో విధంగా వెనకటి తరాల్లో ఉన్న మహనీయులతో కలిపి ఎలాగో ఒకలా సంబంధాన్ని సృష్టించి తద్వారా ఆ వ్యక్తి గొప్పతనాన్ని పెంచేయడానికి చూస్తారు. నిజానిజాలు మనం నిర్ణయించలేకపోయినా కొంచెం ఆశ్చర్యంగా ఉంటాయి ఆ సంబంధాలు. బుద్ధుని గొప్పతనం బయటపడ్డాక ఆయనని వైరోచనుడు, మైత్రేయుడు మొదలైన ప్రసిద్ధ పురాణ పురుషుల వరుసలో చేర్చారు. అదేవిధంగా జైన మతం మిక్కిలి ప్రచారం చేసిన వర్ధమానుణ్ణి వీరాభిమానులంతా ఈయన కూడా ప్రసిద్ధులైన తీర్థంకరుల్లో ఒకడని, వారిలో ఈయన 24వ వాడని, 22వ తీర్థంకరుడు సాక్షాత్తు కృష్ణుడికి తత్వబోధ చేసిన అరిష్టినేమినాథుడని, మొదటి తీర్థంకరుడు ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్న వృషభుడని నిర్ణయం చేసి లింకు పెట్టారు. అందుచేత వృషభుడు జైన మతావలంబి, వేద విరోధిగా అయిపోయినాడు కొందరి దృష్టిలో. స్వయంభూ మనువు మనుమడు, భరతుని తండ్రి అయిన వృషభుడు వేదనింద చేశాడు అంటే నమ్మడం కొంచెం కష్టమే అంటారు ఈ లింకుల పద్ధతి నచ్చనివారు. కృష్ణుడు అరిష్టనేమినాథుడు కథ కూడా అంతే. అలా లింకు పెట్టడం అంత సులభంగా ఎలా కుదిరింది? సిద్ధాంతాల్లో చాలా భేదం కదా. కృష్ణుడు వేదాన్ని ధిక్కరించేవాడు కాదు కదా, ఆయనకు అలాంటి తత్వబోధ చేయడానికి. ఏదో ఒక చిన్న పోలిక దొరికితే చాలు మన వారికి లింకులు పెట్టేయగలరు. జైన మతాన్ని ప్రచారం చేసిన వర్ధమాన మహావీరుడు జ్ఞానోదయం అయిన తర్వాత వైరాగ్యంతో దిగంబరంగా సంచరించేవాడు. వృషభుడు కూడా తన కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చేసిన తర్వాత ధ్యాన వైరాగ్యాల తీవ్రతతో శరీరం మీద వస్త్రం ఉన్నదో లేదో స్పృహ లేకుండా సంచరించి సిద్ధి పొందాడు. అందుచేత వీరిద్దరికీ లింకు పెట్టారు. వీరందరికీ ఒక ప్రత్యేకమైన పేరు ఉండాలి కదా, తీర్థంకరులు అన్నారు వీరిని. ఇలాగే అరిష్టనేమినాథుడు కూడా. అయితే 23వ వాడైన పార్శ్వనాథుడు మాత్రమే చారిత్రక వ్యక్తి. అంటే తీర్థంకరులందరూ జైనమతం చెప్పినవారు కాదా? అలాగే అనుకుంటున్నానే నేను ఇంతవరకు, అవధాని గారు ఆశ్చర్యంగా అడిగారు. అలానే కొందరి వాదన. కానీ అసలు జైనమతం అనే పేరే వర్ధమానుడి దగ్గర బయలుదేరింది కదండి. రుజుపాలికా నదీ తీరంలో జృంబిక అనే గ్రామ ప్రాంతంలో ఒక పాలవృక్షం క్రింద 12 సంవత్సరాల పాటు దిగంబరంగా కఠోర తపస్సు చేసి కేవల జ్ఞానాన్ని లభింపచేసుకుని అన్నిటినీ జయించాడు కనుక ఆయనని జినుడు అన్నారు. జినుడు అంటే జయశీలుడు అని అర్థం. ఆయన చెప్పిన లేదా ఉపదేశించిన మతానికి జైన మతం అనే పేరు వచ్చింది. మహావీర జయంతి అని క్యాలెండర్లో ఉంటుంది, అదెవరిది? డాక్టర్ నూనె గారికి సందేహం. ఈయనదే. రాగద్వేషాలను జయించాడు కనుక మహావీరుడు అని బిరుదు బయలుదేరి అదే ఒక పేరుగా స్థిరపడిపోయింది. అయితే ఈయనకు ముందు జైనమతం లేదంటారా? ఆ పేరుతో మాత్రం లేదు, అంత విస్తృతంగా పగడ్బందీగా కూడా లేదు. ఉదాహరణకి ఇది వరకు మనం చెప్పుకున్న జ్ఞాపకం ఉందా? పూర్ణకాశ్యపుడు, గోశాలుడు, కాత్యాయనుడు మొదలైన భౌతికవాదులందరి గురించి, వీరందరూ తీర్థంకరుల గురించి చెప్తున్నప్పుడు స్మరించబడేవారే. ఆనాటి వారి విశ్వాసాలకి యథార్థమైన ఈనాటి జైన విశ్వాసాలకి అంతో ఇంతో భేదం గోచరిస్తూనే ఉంటుంది. బుద్ధుడి కంటే తర్వాతి వారా వీరు? కాదు.
బుద్ధుడి సమయంలోనే ఈ మహావీరుడు ఉండేవాడు. ఇద్దరు ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో తమ తమ మతాల్ని ప్రచారం చేసినట్లు చరిత్ర. కానీ బౌద్ధం పెరిగినంత వేగంగా జైనం పెరగలేదు. ఈయన వేదాన్ని తిరస్కరించిన వాడే, అయినా అంతే. ఈయనకి తపస్సులో స్ఫురించిన విషయాలే జ్ఞానంగా ఆధారం, వారికి అంతే. మరి ఎందుచేత జైనం అంత ప్రచారంలోకి రాలేదు? కారణాలు చెప్పడం అంత సులభం కాదు, కానీ నియమాల విషయంలో తొలి నుంచి ఒక కాఠిన్యం నిలుపుకొని వస్తోంది అనిపిస్తుంది జైన మతం. బౌద్ధంలో తొలుత నియమాలు కఠినంగా అనిపించినా క్రమంగా అన్నీ జావకారిపోయి విదేశాల్లో తప్ప మన దేశంలో చాలా వరకు అంతరించిపోయాయి. జైనం అలా కాదు, విదేశాలకు ప్రాకలేదు, కానీ మన దేశంలో సజీవమైన మతమే అని చెప్పవచ్చు. అయితే సంఖ్యాపరంగా వీరు బౌద్ధుల కంటే తక్కువే. మన దేశంలో 0.50% ఉంటారంతే. అంటే ప్రతి 1000 మందికి ఓ 5 జైనులు ఉండవచ్చేమో అంతే. అంతేనా? వీరి మత ప్రవక్త మహావీరుడు కూడా రాజేనా? ఈయన కూడా ఒక రాజకుమారుడే, వివాహితుడే. కొన్నాళ్ళు గృహస్థ జీవితం గడిపి 30వ ఏట సన్యసించాడు. బుద్ధుడు తన 29వ ఏట సన్యసించాడు. అంతే తేడా. తీవ్రంగా తపస్సు చేయడం, జ్ఞానం సంపాదించడం వంటి వాటిల్లో తేడా ఏమీ లేదు. మత స్థాపనలో, రాజాశ్రయాలు పొందడంలో అంతకన్నా తేడా లేదు. శబ్ద ప్రమాణాన్ని ఇద్దరూ అంగీకరించలేదు. నాకు తెలియక అడుగుతాను, ఈ శబ్ద ప్రమాణాన్ని అంగీకరించకపోవడంలో నాకంత ఔచిత్యం కనబడడం లేదు. బౌద్ధులలో, జైనులలో ఆ సిద్ధాంత ప్రవక్తని విడిచిపెడితే వారి తర్వాతి వారందరూ ఆయన బోధనల్ని ఆప్తవాక్యంగా స్వీకరించకపోతే వారు వారి మత అనుయాయులే కాదు కదా. ఇది కొంచెం విచిత్రంగా ఉంది, అవధాని గారు అన్నారు. అవును, ఆ మాటే వేదాంతులంటారు. శబ్ద ప్రమాణాన్ని అంగీకరించరు అన్న మాట కేవలం మాట మాత్రమే, కానీ నిజానికి మీకు ఆగమాలున్నాయి, వాటిని వ్రాసిన వారు ఉన్నారు, వాటిని నమ్మకపోవడం ఎలా అని. దానికి సమాధానం వారు చెప్పింది, మా మత ప్రవక్త తన సిద్ధాంతాన్ని ఆచరణని చెప్పినా దానిని పరీక్ష చేసి చూసుకోమన్నారు కనుక మేం గుడ్డిగా దీన్ని ఆప్తవచనమని, భ్రమ, ప్రమాదం, విప్రలంబం, ఆసక్తి లాంటి దోషాలు లేనిదని నమ్ముతాం అని అనం అని అన్నారు. ఇదెంత వెర్రి సమర్థనో తెలుస్తూనే ఉంది. నదికి అవతల తోటలో మామిడి పళ్ళు ఉన్నాయని ఒకరు చెప్పినప్పుడు దానికోసం ప్రయత్నించే వారికి ఆ చెప్పిన వాడిని ఆప్తుడిగా తీసుకోకపోతే ఎలా కుదురుతుంది? అందుచేత ఈ జైన బౌద్ధాలలో ఆ మాటకు వస్తే చార్వాకల్లో కూడా అంతే ఈ వైరుధ్యం ఉన్నట్లే లెక్క. సరే, అది అలా ఉంచండి, జైన మతం వారి ఆచారాలు చెప్పండి అని అడిగారు పురుషోత్తం గారిని. జైనంలో దాని ఆచారాలు ఏం చెప్పారో రేపు తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమజ్జాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం.